చంద్రగిరికి జయంతుడు రాజు. ఆయనకు ఒక్కగానొక్క కూతురు సూర్యకళ. ఆమె చెలికత్తె మల్లిక. కోటకు ఆనుకొని ఉన్న పూలతోట అంటే యువరానికి ఎంతో ఇష్టం. అందులో దేశ విదేశాల నుంచి తెప్పించిన అనేక రకాల మొక్కలు ఉన్నాయి. యువరాణి ప్రతిరోజు ఉదయం, సాయంత్రం గంటపాటు చెలికత్తెతో కలిసి ఆ తోటలో విహారించేది. ఆ తోటకు కాపలదారు శివయ్య. వారు ఆ తోటలోనే ఉన్న ఇంట్లో ఉంటున్నారు. సీతాపురంలో అమ్మమ్మ వద్ద ఉండి చదువుకుంటున్న వాళ్ళ అమ్మాయి సీత. సెలవులు కావడంతో అమ్మనాన్నలను చూడాలనుకుంది. తనను తీసుకొచ్చేందుకు ఒక ఎద్దుల బండిని పంపించాడు శివయ్య. బండిలో వస్తుండగా దారి పక్కన ఒక కుక్క ములుగుతూ కనిపించింది. తాతా, బండిని కాస్త పక్కకు ఆపవా? అడిగింది సీత. ఇద్దరూ బండి దిగి ఆ కుక్క వద్దకు వెళ్లారు. దాని కాలికి గాయమై రక్తం కారుతుంది. తాత తలపాగును తీసి సీతకు ఇచ్చాడు. దాన్ని కుక్క కాలికి గట్టిగా కట్టిందామె. తాత, ఈ పరిస్థితిలో కుక్కను ఇక్కడ వదలబుద్ధి కావడం లేదు అందామె. అలాగేనమ్మా అని ఆ కుక్కను ఎత్తుకొని బండి ఎక్కించాడు తాత. ఇంటికెళ్ళాక విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. వారు వైద్యుణ్ణి పిలిపించి చికిత్స చేయించారు. వారంలోనే కుక్క కోలుకుంది. ఆ తర్వాత నుంచి కుక్కకు సీతకు మంచి స్నేహం ఏర్పడింది. తోటలో విహారించే ఒక చిలుక కూడా కుక్కకు దగ్గరైంది. ఒకరోజు చెలికత్తె మల్లిక సీతను చూసింది. యువరాణి కంటే ఆమె ఎంతో అందంగా ఉంది. ఒక వారం తర్వాత యువరాణి, ఆ తోటమాలి కూతురు సీతకు బాగా పొగురనుకుంటా. కనీసం మిమ్మల్ని చూడటానికి కూడా బయటకు రావడం లేదు. అందంగా ఉంటుందని గర్వం కాబోలు అంది మల్లిక. పోనీలే, ఆమె అందంతో మనకు పనేంటి అని సమాధానమిచ్చిందామె. కాని అది తనకు నచ్చలేదు. ఒకసారి సూర్యగిరిరాజు ఒక గులాబీ మొక్కను మహారాణికి కానుకగా పంపించాడు. ఆ మొక్కకు పక్షం రోజుకో పువ్వు పూస్తుంది. అది మరో పక్షం రోజుల పాటు వాడిపోకుండా ఉంటుంది. అంతేకాదు, ఎంతో సువాసన వస్తుంది అని దాన్ని విశిష్టతను ఒక లేఖ రూపంలో వివరించాడాయన. సరే అన్నట్టు కృతజ్ఞతలు తెలుపుతూ బదులుగా మరో లేఖను పంపిందామె. కొద్ది రోజులకు యువరాణి సూర్యగిరిరాజు పంపించిన గులాబీ మొక్క మొదటిసారి పూసింది. చూద్దాం పదండి అని తీసుకెళ్లి చూపించింది మల్లిక. అబ్బా, చాలా అందంగా ఉంది. సువాసన కూడా వస్తుంది. ఇంతవరకు ఇలాంటి పుష్పాన్ని చూడలేదు అంది యువరాణి. మరుసటి రోజు చూస్తే ఆ గులాబీ పువ్వు మాయమైంది. విషయాన్ని మహారాణికి తెలిపి ఇదంతా ఆ సీత పనేనని కల్పించి చెప్పింది మల్లిక. యువరాణి ఆగ్రహంతో తండ్రి దగ్గరికెళ్ళి మొత్తం వివరించింది. ఎలాంటి విచారణ చెయ్యకుండానే సీతను చెరసాలలో పెట్టించాడు రాజు. మహారాజా, నా కూతురికి ఏమీ తెలియదు అని శివయ్య ఎంత వేడుకున్నా లాభం లేకపోయింది. సీతను చెరసాలలో పెట్టిన విషయం కుక్క, చిలుకకు తెలిసింది. ఇది ఎవరో కావాలని చేశారు. ఈ తోటకు మహారాణి మల్లిక తప్ప ఇంకెవ్వరూ రారు. వచ్చిన పని చేసుకొని వెళ్ళిపోతారు. నాకు ఆ మల్లిక మీదే అనుమానంగా ఉంది అంది చిలుక. మనం ఒక పని చేద్దాం. మల్లిక కొలువు నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు వెంబడించి ఆమె ఇల్లు ఎక్కడో కనిపెడదాం అంది కుక్క. చిలుక సరేనంది. మల్లిక కోట దాటి వెళ్తుండగా అవి రెండు ఆమెను వెంబడించాయి. కొద్ది దూరంలో ఉన్న ఇంట్లోకి వెళ్ళిందామె. కుక్క ఆ ఇంటి గేటు బయటే ఒక పక్కగా కూర్చుంది. చిలుక మెల్లగా ఆ ఇంటి పెరట్లోని జామ చెట్టు మీద వాలింది. ఇంట్లోంచి మాటలు వినబడగానే కిటికీ పక్కన దాక్కొని వినసాగింది. మల్లిక, నువ్వు తెచ్చిన గులాబీ పువ్వు సువాసన ఇల్లంతా వస్తుంది అని వాళ్ళమ్మ అంది. ఆ పువ్వును మహారాణి నాకు కానుకగా ఇచ్చింది. ఈ విషయం ఎవ్వరితోనూ అనకు అందామె. చిలుక రివ్వున ఎగిరి
కుక్క వద్దకు వెళ్ళి మొత్తం చెప్పింది. శివయ్యకు చెప్పి ఇక్కడకు తీసుకురా. వీళ్ళు ఎక్కడికి వెళ్ళకుండా నేను చూసుకుంటాను అంది కుక్క. చిలుక వెళ్ళి శివయ్యకు విషయం చెప్పి రాజుగారిని వెంటనే కలవమంది. కోటకు వెళ్ళి విషయాన్ని రాజుకు వివరించాడాయన. సరేనని నలుగురు భటులను పంపి మల్లికతో పాటు ఆ గులాబీ పువ్వును కూడా తీసుకురమ్మన్నాడు రాజు. భటులు వెళ్ళి ఇంటి తలుపులు తట్టగానే గడియం తీసింది మల్లిక. వారిని చూసి ఆమెతో పాటు తల్లిదండ్రులు కూడా బిత్తరపోయారు. భటులు ఇంట్లోకి వెళ్ళి ఆ పువ్వును స్వాధీనం చేసుకొని మల్లికను కోటకు రమ్మని చెప్పారు. యువరాణి సమక్షంలో మల్లిక, నువ్వు గులాబీ పువ్వును దొంగలించి ఆ నేరాన్ని సీత మీదకు ఎందుకు నెట్టావు అని రాజు గద్దించి అడిగాడు. సీత మీద అసూయతోనే ఆ పని చేశానని నేరం ఒప్పుకుందామే. అయితే నీకు 6 నెలలు కారాగార శిక్ష విధిస్తున్నాను అని మల్లికను చెరసాలలో పెట్టి సీతను విడుదల చేయించాడు. సీత, నన్ను క్షమించమ్మా. ఎటువంటి విచారణ చెయ్యకుండానే నిన్ను చెరసాలలో పెట్టించాను. చదువు పూర్తి అవ్వగానే మన కోటలోనే నీకు కొలువు ఇస్తాను అన్నాడు రాజు. ధన్యవాదాలు మహారాజా అంది సీత. గులాబీ పువ్వు దొంగతనం గుట్టు విప్పిన కుక్క చిలుకను సీతతో పాటు ఆమె తల్లిదండ్రులను ఆప్యాయతో చేరదీశారు.